ఇది ఒక ఉదాహరణ కింద మనం తీసుకోవచ్చు. అలాగే మనం ఇంకా చూసినట్లయితే అహాబు నాబోతు యొక్క పొలాన్ని లాక్కుంటాడు. ఇది ఒక తనది కానిది తను తీసుకోవడం, ఆశించడం, ఇతరులది ఆశించడం, ఇది భక్తిహీనత కిందకి వస్తుంది. అలాగే దేవుడిని యేసుక్రీస్తుని సేవిస్తూ యేసుక్రీస్తులో శిష్యులుగా ఉన్న యూదా కూడా దేవుడిని 30 వెండి నాణాలకి అమ్మేశాడు. అంటే ఇది కూడా భక్తిహీనతకి సూచనగా సూచిస్తుంది. వీళ్ళు అయినప్పటికీ ఆ భక్తిహీనతలో వాళ్ళందరూ కూడా పడిపోయారు చివరికి. కానీ ఎవరైతే నీతిగా యథార్థంగా ఉన్నారో వాళ్ళ నీతి వాళ్ళని నడిపిస్తుంది, విమోచింపచేస్తుంది. చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు, వారి కన్నులు నిరాధారులను పట్టుకునవలని పొంచి చూచుదురు. గుహలోని సింహం వలె వారు చాటైన స్థలములలో పొంచి ఉందురు. బాధపడు వారిని తమ వలలలోనికి లాగి పట్టుకుందరు. ఎలాగైతే దానియేలుని పట్టించాలని చెప్పి తన స్నేహితులే పక్క నుండి తనను పనిష్మెంట్లోకి రాజాజ్ఞగా వ్యతిరేకంగా నడుస్తుందని చెప్పి పట్టించి సింహపు గుహలో వేసేస్తారు. కానీ దేవుడు ఆ యథార్థవంతుల నీతిని, వారి యథార్థత వారికి మార్గాన్ని చూపించింది. ఎలాగైతే దానియేలు యథార్థవంతుడు, నీతిమంతుడు కాబట్టి తన యథార్థత, తన నీతి తనకి జీవాన్ని, మార్గాన్ని చూపించింది. చంపకుండా సింహాల నోరులను దేవుడు మూయించేవేశాడు. అలాగే తన స్నేహితులు ఎప్పుడైతే పన్నంగం పన్నారో వాళ్ళు సింహానికి బలైపోయారు చివరికి. అంటే వాళ్ళ భక్తిహీనతలో వాళ్ళే పడిపోతారు అన్నట్లు. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడిని విశ్వసించేవారు ఎవరు? దేవుడిని విశ్వసించేవారు కింద వచనంలో మనం చూసినట్లయితే, దుష్టులు దేవుని తృణీకరించుట ఎలా? నీవు విచారణ చేయవని వారు తమ హృదయంలో అనుకునుట ఎలా? ఇక మనం చూసినట్లయితే నీవు దేవుని గూర్చి కదా ప్రతి ఒక్కరికి కారము చేయుటకై నీవు చాటున పగను కనిపెట్టి చూచుచున్నావు. పగపట్టేవారు ఎక్కడ ఉందరండి? మన పక్కనే ఉంటారు. యేసు పక్కనే శిష్యులు ఉన్నట్లు, అలాగే దానియేలు పక్కనే తన స్నేహితులు ఉన్నట్లు అలాగే మనం చూసినాం.